అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూస్తాం ఇక ఈ రోజు ఏం రాశారో ఒకసారి అయితే మనం చూద్దాం ఇప్పుడు ఏమనిపిస్తుంది కేసీఆర్ 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏం సాధించావు కుటుంబ కలహాలతో నీ పార్టీ ముక్కలవుతోంది అవినీతిగా సంపాదించిన ఆస్తులు ఇప్పుడు నిన్ను వెక్కిరిస్తున్నాయి కడుపులో పుట్టిన పిల్లలు కత్తులు నూరుతుంటే నీ శేష జీవితం ఎంత ప్రమాదకరంగా సాగుతుంది ఎందరో వీరుల బలిదానాలు మీ కుటుంబాన్ని అధికారంలో కూర్చుండబెట్టిరు ఆ అమరుల కుటుంబాలను ఎన్నడూ పట్టించుకోబోతువి ఎంతమంది రైతులు నీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారో ఒక్కసారైనా లెక్కలు వేసుకున్నావా నీ రాజకీయ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళను వెన్నుపోటు పొడిచిన క్షణాలు ఇప్పుడన్నా యాదికొస్తున్నాయా 1000 ఏళ్ళు బ్రతుకుదామని కలలు కన్నావా మహానాయకుడిగా మిమ్మల్ని జనం గుండెల్లో పెట్టుకున్న రోజులను మర్చిపోయావా ఎందరి కన్నీళ్ళ పాపమో మీకు కర్మ ఫలితంగా మారిపోయింది రాజకీయ గురువుగా ఇప్పుడు మీ పేరు పల్చనవుతుంది సార్ అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసినాం మరి నిజంగా కేసీఆర్ అయితే మరి అదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి నిన్న మొన్న నుంచి చూస్తే మరి ఎమ్మెల్సీ కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు మరి ఆమె హరీష్ రావు పైన సంతోష్ రావు పైన మరి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఏదైతే అవినీతి ఉందో అది హరీష్ రావు వల్లే జరిగిందని చెప్పేసి మరి కవిత ఎమ్మెల్సీ కవిత అయితే సంచలన ప్రెస్ మీట్ కూడా పెట్టింది మరి ఆ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఎమ్మెల్సీ కవితను అయితే సస్పెండ్ చేసింది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది మరి 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి కూడా మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించారు మరి ఎంతోమంది అయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మరి వాళ్ళ కర్మ ఫలితమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా అని చెప్పేసి మనం ఏదైతే మాట చూసామో ఆ మాటలో క్లియర్గా సారాంశం అయితే కనిపిస్తూ ఉంది మనకి ఇక మనం ఉమ్మడి వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ వైర్లు చోరీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ అంట ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అనే సామెత ఈ ఘటనకు చక్కగా వర్తిస్తుంది నిర్మల్ రూరల్ మండలంలోని ముస్కి సాంగ్వి గ్రామాల మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ కోసం గతంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు అయితే అధికారుల నిర్లక్ష్యమా లేక కావాలని చేశారో తెలియదు కానీ కరెంటు స్తంభాల బిగించిన వైర్లు చోరీకి గురైన విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం ఇదే విషయంపై గ్రామస్తులు వైర్లు దొంగిలించారని శనార్థి తెలంగాణ విలేకరికి తెలపడంతో విద్యుత్ ఏఈని ఆ విషయంపై వివరణ కోరగా వైర్లు ఎక్కడ తీశారు ఎవరు తీశారు నిర్లక్ష్యంగా మాట్లాడారు అధికారుల ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన స్తంభాలకు కరెంటు లేకపోవడం ఇబ్బందులుగా గురవుతున్నాయి మరి ఏదైతే మరి అధికారులు ఉంటారో వాళ్ళైతే మరి నిర్లక్ష్యంగా అయితే వ్యవహరిస్తున్నారంట మరి దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీరు ఏదైనా సమాధానం అడిగితే చెప్పాల్సి ఉంటుంది అంటే మరి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలైతే గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు ఏవైతే వైర్స్ ఉంటాయో వైర్లు కూడా మరి దొంగిలిస్తే ఎవరు తీసుకుపోయారు ఏంటి అని అడుగుతా కూడా అధికారులు అక్కడ సంబంధించి మరి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంట శనార్థి తెలంగాణ దినపత్రిక విలేకరు పోతే ఎంతో దురుసుగా అయితే ప్రవర్తించినంట మరి ఇక జిల్లాలో పెరుగుతున్న విష జ్వరాలంట మరి 41 డెంగ్యూ కేసుల నిర్ధారణ పిహెచ్సిలో అందని వైద్యం పంచాయతీల్లో దోమల నియంత్రణ చర్యలేవి మరి ఏదైతే వర్షాకాలం సమీపిస్తున్న వేళ మరి డెంగ్యూ కేసులు అయితే ఎక్కువగా వస్తున్నాయి జిల్లాలో పెద్ద ఎత్తున అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి ఇప్పటివరకు అయితే మన 41 డెంగ్యూ కేసులు అయితే వచ్చినట్టు మరి డాక్టర్లు అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎస్పీ కాంతిలాల్ అయితే పాటిల్ చెప్తా ఉన్నారు మరి గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఎస్పీ అయితే కాంతిలాల్ అయితే చెప్తా ఉన్నారు ఇంకా లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ అజయ్ కుమార్ డిమాండ్ రైల్వే జీఎం కార్యాలయం ఎదుట ధర్నా అయితే చేస్తున్నట్ట మరి లోకో పైలట్లకు సంబంధించి వాళ్ళకు సమస్యలు కావచ్చు అవన్నీ కావచ్చు వాటిని అయితే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తూ ఉన్నారు ఇక 30 యాక్ట్ పేరుతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోటా శ్రీనివాస్ అయితే అంటా ఉన్న వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి ఏఐటియుసి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారంట ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం 2 గ్రామాల మధ్య పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అయితే హామీ ఇచ్చిందంట మరి సిరికొండ మండలం సర్పల్లి తండావాసుల గ్రామ పంచాయతీ సమస్యపై ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు అయితే ఇచ్చినట్ట మరి 2 గ్రామాల మధ్య అయితే గ్రామ పంచాయతీ అయితే నిర్మిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు అయితే హామీ ఇచ్చినట్ట మరి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అయితే అక్కడ హామీ ఇచ్చిన వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరగాలి అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం వరద తాకిడి కొట్టుకపోయిన రోడ్లు కూలిన వంతలను అయితే పరిశీలించారంట మరి ఏవైతే నిన్న మొన్న వచ్చిన వర్షాలకైతే తీవ్రంగా పంట నష్టం జరిగింది మరి అక్కడక్కడ రోడ్లు అయితే దెబ్బతిన్నాయి వాటిని అన్నిటి కూడా పరిశీలించి అంచనా వేసి మళ్ళీ వాటి బాగు కోసం అయితే అధికారులు అయితే చర్యలు అయితే చేపడతా ఉన్నారు అక్కడ
ఇక న్యాయమూర్తిగా గణపతి వినూత్నంగా గణేష్ మండపం ఏర్పాటు చేసిన కాత్యాయని యూత్ సభ్యులంట. మరి పట్టణంలోని నల్లపోచమ్మ గల్లీలో కాత్యాయని యూత్ సభ్యులు రొటీన్కి భిన్నంగా గణపతి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారట. యువతలో మార్పు తెచ్చే విధంగా గణేష్ విగ్రహాన్ని కోర్టు మోడల్లో సెట్ తయారు చేయడం చూపరులను అయితే ఆకట్టుకుందంట. న్యాయమూర్తి రూపంలో గణపతి విగ్రహం పక్కన భట్టులుగా ఎలుకను ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు బోన్లో నేరస్తులు కేసు వివరించేందుకు ఒక బోనులో పోలీసు లాయర్లు ప్రతిమలు కళ్ళకు గంతలు కట్టిన న్యాయదేవత సో ఇట్లా అయితే వినాయకుని అయితే ఏర్పాటు చేసిరంట. మరి ఏదైతే కోర్టులో ఎట్లా ఉంటుందో మరి జడ్జు సో పక్కన లాయర్సు పక్కన ముద్ద ఇట్లా బోన్లో ఉన్నట్టు కూడా మరి గణపతిని అయితే జడ్జిగా అక్కడ కూర్చోబెట్టిరంట. మరి అక్కడ దానికి సంబంధించి కూడా అదైతే వార్తది. ఇక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు 1300 మంది పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ 200 సీసీ కెమెరాలతో నిఘా వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య అంట. మరి నిమజ్జనానికి అయితే టైం అయితే మరి గణేష్ నిమజ్జనాలు ఏవైతున్నాయో వాటికైతే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారంట. మొత్తం 1300 మంది పోలీసులతో పర్యవేక్షణ డ్రోన్లు సో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారంట. ఇక ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లంచాల వసూళ్లంట. మరి ఒక్కో ఇంటికి 8 నుంచి 15,000 డిమాండ్ అంట. మరి అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మకై ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారట. మరి రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. గత 10 ఏళ్లలో సొంతింటి కళ నెరవేరాలని పేదలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని పత్రాలను జమ చేసి ఇల్లు మంజూరు చేయడానికి కొందరు అధికారులు చేతిబాటం అయితే చూపిస్తున్నారంట. ఒక్కొక్క ఇంటికి 8,000 నుంచి మరి 15,000 వరకు అయితే లంచం అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి అట్లా ఉంది పరిస్థితి. మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫ్రీ ఇల్లు అయితే ఉంటే మరి ఎవరికైతే మరి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళకే అయితే ఇల్లు అలాట్ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ నుంచి 8,000 నుంచి 15,000 వరకు అయితే లంచాలు అయితే తీసుకుంటున్నారంట. అధికారులు కాంట్రాక్టర్లు ఇద్దరు కలిసి కుమ్మకై ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారంట. మరి దాన్ని అయితే మరి ఖచ్చితంగా మరి అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి అలాంటి సంఘటనలు జరగకుండా అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక పుట్టినరోజున హెల్మెట్లు పంపిణీ చిన్నారి అద్విక ఫ్యామిలీని అభినందించిన పోలీస్ కమిషనర్ అంట. మరి గూపన్పల్లి గ్రామానికి చెందిన బేబీ అద్విక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు 60 హెల్మెట్లు అయితే గ్రామ ప్రజలకు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేశారంటే నిజంగా ఇది మంచి విషయం. హెల్మెట్లు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ధరించాలి. దాదాపు ఎక్కడైతే మనం యాక్సిడెంట్ చూసామో దాదాపు హెల్మెట్ లేకుండానైతే మరి చాలామంది అయితే ఒకవేళ చనిపోయిన సంఘటనలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించకుండానే ఉంటారు. సో ఎక్కడైతే ఇక్కడ ఉందో గూపన్పల్లి గ్రామానికి చెందిన బేబీ అద్విక తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న దాదాపు 60 మందికి అయితే అంటే 60 హెల్మెట్లు అయితే వాళ్ళకైతే మరి ఇచ్చిరంట. ఇది నిజంగా ఇది మంచి విషయం అని చెప్పాలి. ఇక మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కల్పించాలి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని నడిగూడ గ్రామ పంచాయతీలో NHRC స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీ చేసిరంట. మరి ప్రభుత్వ చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పేసి మరి అక్కడ ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇక దళితులను అవమానిస్తున్న వెలిశాల అగ్రకుల అహంకారంపై దళిత నేతల ఆగ్రహం. దళితుల గౌరవం కించపరిచేలా చర్యలు తగవు. కాంగ్రెస్ దళిత విధానాన్ని గుర్తు చేసిన నేతలు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారంట. మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిశాల రాజేంద్రరావుపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్లో పట్టించుకోకుండా ఫ్లెక్సీల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కల్మంపల్లి సత్యనారాయణ ఫోటో పెట్టకుండా అవమానించే ప్రయత్నాలు అయితే పునరావృతం చేస్తూ దళితులను చిన్న చూపు చూస్తున్నారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయంట. మరి దళితులను అవమానపరుస్తున్న వెలిశాల అని చెప్పేసి మనకు ఒక కథనం అయితే కనిపిస్తూ ఉంది అక్కడే. ఇక ఈవీఎం గోదాం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంటే మరి జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను అయితే గురువారం అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అయితే పరిశీలించారంట. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నివేదికలు పంపిస్తున్నట్లయితే అక్కడ తెలిపారంట. ఇక గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి. పటిష్ట భద్రతా ఏర్పాట్లు తనిఖీ. ఇక వైద్య విద్య సదుపాయాలు తప్పనిసరి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక మాదక ద్రవ్యాల నివారణకు యువత పాటుపడాలి. మాదక ద్రవ్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా పాటుపడితేనే రానున్న రోజుల్లో డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేలతో నివారించగలరు. నయాజ్ ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల అయితే అంటా ఉన్నారు. దానికి సంబంధించిన వార్త అది. ఇక జమ్మికుంటలో ఆగనున్న పలు రైళ్లు మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ. కృతజ్ఞతలు తెలిపిన నేతలు. పట్టణంలో బీజేపీ సంబరాలంట. మరి జమ్మికుంటలో మరి ఆగనున్న కొన్ని అయితే రైళ్ళు అంట. మరి హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ దక్షిణ ఎక్స్ప్రెస్ అట్లే విధంగా సికింద్రాబాద్ రాయపూర్ సో ఆ 2 రైళ్లు కూడా మరి జమ్మికుంటలో ఆగుతున్నాయని చెప్పేసి మరి వాళ్ళైతే బీజేపీ వాళ్ళైతే కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్కి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు అక్కడ. ఇక కరీంనగర్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. లాభాల్లో వాటా బోనస్ ఇవ్వాలి. జీతాలు 7వ తేదీలోపు తప్పనిసరిగా ఇవ్వాలి. ఏఐటీయూసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారంటే
ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ పెంపు ఏఐటీసీ నిరంతర పోరాటాల ఫలితమే సంఘం ప్రధాన కార్యదర్శి శివలింగ కృష్ణ. ఇక మరి భవన నిర్మాణ కార్మికులకైతే ఇన్సూరెన్స్ అయితే పెంచాలని చెప్పేసి అక్కడ సంఘం ప్రధాన కార్యదర్శి శివలింగ కృష్ణ అయితే చెప్తా ఉన్నారు. ఇక వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమంట. మరి కోమటూరు చెరువు వద్ద అధికారులకు సూచనలు. 192 విగ్రహాల నిమజ్జనానికి వచ్చే అవకాశం. 30 మంది గజ ఈతగాళ్ళు, 30 మంది శానిటైజర్ వర్కర్స్, 2 విడతలుగా డ్యూటీలు. కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే మరి అక్కడ వెల్లడించారంట. మరి సంబంధించిన మరి ఆ చెరువు దగ్గర నిమజ్జనాలకు సంబంధించిన మొత్తం అక్కడ వాటన్నిటిని కూడా మరి కలెక్టర్ అయితే అక్కడ పరిశీలించి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట. ఇక ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివంపల్లి మండలం తాళ్లపల్లి తండాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో మనస్తాపం చెందిన సక్కుబాయ్ ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులైతే చెప్తా ఉన్నారు. మరి నారాయణఖేడ్కి చెందిన సుధాకర్ ఐలా సిద్ధు సంగారెడ్డిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ గత 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే సక్కుబాయ్ తనను పెళ్లి చేసుకోవాలని అడగడంతో సుధాకర్ 2 నెలల నుంచి ఫోన్ మాట్లాడడం మానేసిందంట. నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో ఆమె సోమవారం అయితే తన ఇంటి వద్ద గడ్డి మందు తాగైతే ఆత్మహత్య అయితే చేసుకుందంట. మరి సంగారెడ్డికి సంబంధించిన సుధాకర్ అలియాస్ సిద్ధు ఆయన కానిస్టేబుల్గా అయితే ఉన్నాడంట. మరి ఈ అమ్మాయిని ప్రేమించి 2 ఏళ్ల నుంచి కూడా ప్రేమ వ్యవహారం నడిపి మరి తీరా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుందామనేసరికి ఆయన నిరాకరించినట్ట. ఈమె నెంబర్ అయితే బ్లాక్ పెట్టేసిందంట. మొత్తానికి ఆమె ఇక దానికి మనస్తాపానికి ఊరే ఆమె అయితే ఆత్మహత్య అయితే చేసుకుందంట. మరి ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఆయన జాబ్ ఏదైతే చేస్తున్నా ఆయన నుంచి సస్పెండ్ చేయాలి. మరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి అతని పైన ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో. ఇక జిల్లాలో మద్యం అమ్మకాలు నిషేధం. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండల పట్టణంలో ఉన్న వైన్స్, బార్ అండ్ బెల్ట్ షాపులు ఎలాంటి మద్యం అమ్మకాలు జరపొద్దని చెప్పేసి జిల్లా ఆబ్కారీ అధికారి, పోలీస్ కమిషనర్, ఆర్డీఓ, అన్ని మండలాల తహసీల్దార్లకు అయితే కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసినంట. సమయపాలన పాటించని వ్యవసాయ అధికారి. ఉదయం 8 గంటల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు. కనీసం త్రాగునీరు సరఫరా చేయని సహకార సంఘం సభ్యులంట. మరి ఏదైతే మరి మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నామో యూరియా అయితే తీవ్రంగా కొరత అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడ నైట్ పూట అయితే మరి ఏదైతే సెంటర్స్ ఉంటారో మరి అక్కడే పడుకొని మరి పొద్దున్న అయితే యూరియా కోసం అయితే లైన్లు అయితే కడతా ఉన్నారు. మరి అక్కడ కనీస సౌకర్యాలు, తాగడానికి నీళ్లు కూడా కల్పిస్తలేరంట. మరి ఉదయం 8 గంటల నుంచి యూరియా కోసం ఉన్నా కానీ మరి టైం 11, 12 టైం అయ్యే వరకు కూడా మరి అవి అయితే సెంటర్స్ ఉంటాయి వాటిని అయితే ఓపెన్ చేయలేరంట. మరి చూడొచ్చు వాళ్ళకు కనీసం నీరు కూడా అందిస్తలేరంట అక్కడ ఉన్న రైతులకు. అట్లా ఉంది పరిస్థితి. ఇక వర్షం పడితే వరండా మొత్తం నీరే. బాలురా హాస్టల్లో మౌలిక వసతులు కరువు. ప్రభుత్వం 24 లక్షలు మంజూరు చేసిన ఫలితం శూన్యం. హాస్టల్ చుట్టూ బురదమయం, దోమకాటు వల్ల విషజ్వరాలు వచ్చే అవకాశం అంట. మరి షెడ్యూల్డ్ బాలురా వసతి గృహం కంకోల్లో గల హాస్టల్కు వివిధ రకాల మరమ్మతుల కోసం 24 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్థానిక వాసులైన గౌస్ ఉద్దీన్కు పనులు చేయించాలని తీర్మానం చేసి ఇచ్చారు. అందులో కొంతమేర పనులు చేసి మిగతా పనులు చేయడంతో హాస్టల్ వరండాల్లోకి అయితే నీళ్ళు అయితే వచ్చినాయంట. మరి చూడొచ్చు నీళ్ళు అయితే ఎట్లా కనిపిస్తున్నాయో. మరి అక్కడ 24 లక్షలు మంజూరు చేసినప్పటికీ కూడా పనులు మాత్రం అక్కడ సాగుతలేవు. ఇక కోనేటి కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకర కొమ్ముల గ్రామంలో కోనేటి కుమార్ ఇటీవలే మరణించాడు. ఆయన కుటుంబం పూరి గుడిసెలో నీడలేని దుస్థితిలో ఉంది. కుటుంబ పరిస్థితి తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ 10,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అందించారని ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఛాంపియన్గా జెడ్పీహెచ్ఎస్ తూమ్కుంట. ఇక ముగిసిన ఎస్డిఎఫ్ జోనల్ స్థాయి క్రీడోత్సవాలు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అయితే ప్రదానం చేశారంట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్. ఇక జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే టీడబ్ల్యూఎస్ లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సైదులు. మహాసభలు విజయవంతం చేయాలి. జిల్లా మహాసభ ఆహ్వాన కమిటీ చైర్మన్ సిల్వర్ సురేష్ అంట. మరి జర్నలిస్టుల సమస్యల కోసం పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సైదులు అయితే అంటా ఉన్నారు. ఇక బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఊరేగింపు, రథం పంపిణీ. మరి బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి, యాచారం గ్రామాల్లో ప్రధాన ఆలయాలపై ఊరేగింపు రథాలను ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామరెడ్డి అయితే పంపిణీ చేశారంట. ఇక గోమాత కళ్యాణం నిర్వహించడం శుభదాయకం. న్యాంతాబాద్ పీఠాధిపతి విశ్వనాథ్ మహారాజ్ అయితే మరి అక్కడ గోమాత కళ్యాణం అయితే నిర్వహించడం శుభదాయకం అని చెప్తా ఉన్నారు. ఇంకా ఉపాధ్యాయుల కృషి అభినందనీయం. విద్యాసంస్థలకు ఉపాధ్యాయులు మూల స్తంభాలని, అధ్యాపకుల కృషి వల్లే విద్యాసంస్థలు పురోగతి చెందాయని సిఎంఆర్ కళాశాలల చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ సంబంధించిన వార్తలు చూద్దాం.
ఇక శనార్థి తెలంగాణ కథనానికి స్పందన, కుప్పలుగా పడి ఉన్న కేబుల్ వైర్ల తొలగింపు, బస్టాప్ ప్రాంగణం అంతా శుభ్రం, సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రజలు. మరి ఏదైతే మరి శనార్థి తెలంగాణ మరి గవర్నమెంట్ ఏదైతే అన్వాంటెడ్ కేబుల్ వైర్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగించాలన్న నేపథ్యంలో వాళ్ళైతే ఎవరైతే సిబ్బంది ఉంటారో తొలగించేశారు, ఎక్కడ ఉన్నాయో అక్కడే చేశారు. సో దానివల్ల నడుచుకుంటూ పోయే వాళ్ళకు, బైక్ మీద వెళ్ళే వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు అయితే వచ్చిన నేపథ్యంలో మరి తెలంగాణ శనార్థి తెలంగాణ పత్రికలో మరి ప్రత్యేక కథనం అయితే చేశారు. సో దానికి స్పందించిన అధికారులు మొత్తానికైతే ఆ కుప్పలుగా పడి ఉన్న కేబుల్ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని పూర్తిగా అయితే తొలగించారు. మరి సంతోషంగా ప్రజలైతే మరి శనార్థి తెలంగాణ దినపత్రిక అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుతా ఉన్నారు అక్కడ. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిమజ్జనానికి భారీ బందోబస్తు, సైబరాబాద్ పరిధిలో 40 ప్రాంతాల్లో నిమజ్జనం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశాం. రాజేంద్రనగర్ పత్తికుంట వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి అంటూ మనకు ఒక వార్త. మరి మొత్తానికైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిమజ్జనానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి సిపి గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక 2,25,000 పలికిన కాటేదాన్ గణేష్ లడ్డు, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, వరుసగా 3వసారి లడ్డు కైవసం చేసుకున్న ఇందిరాగాంధీ సొసైటీ అధ్యక్షుడు సంకూరి జయప్రకాష్ అంట. మరి ఏదైతే కాటేదాన్ గణేష్ లడ్డు మరి 2,25,000 అయితే వేలంపాటలో అమ్ముడుపోయిందంట. మరి కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం, తెలంగాణ జాగృతి సభ్యులు మరి చెప్తా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తామని చెప్పేసి జాగృతికి సంబంధించిన సభ్యులు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక వినాయక ఉత్సవాలపై డీసీపీ ప్రశంసలంట. మరి బల్కంపేట సంక్షేమ సంఘం శ్రీ వీర హనుమాన్ నవ యువక సేవాదళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అయితే సందర్శించారు. మరి అక్కడ ఎలాంటి చాలా ఏవైతే ఉత్సవాలు ఉంటాయో మరి ఎలాంటి సంఘటనలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నందుకు మరి వాళ్ళకైతే ప్రశంసలు అయితే చెప్పారంట. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోండి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకా మరి దానికి సంబంధించి వార్త అది. ప్రభుత్వ భూములు కాపాడాలి, చిన్నచెర్లపల్లిలో సర్వే నెంబర్ 288 అక్రమాలపై చర్యలు తీసుకోవాలి, ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసిన బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ అంట. మరి ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయి కాపాడాలి, చిన్నచెర్లపల్లి సర్వే నెంబర్లో 288లో మరి అక్రమాలపై ఏవైతే ఆక్రమించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వైభవంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం అంట. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిమజ్జనాలకైతే టైం అయింది. సో అన్ని గణపతులు కూడా ఇక నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇండ్ల మధ్యలో చెరువును తలపిస్తున్న వర్షపు నీరు, డ్రైనేజీ కాలువలు లేక నివాస గృహాల మధ్య నిలుస్తున్న వైనం పట్టించుకునే అధికార యంత్రాంగం అంట. చూడవచ్చు మరి డ్రైనేజీ వ్యవస్థ లేక మన ఇంటి ముందు అయితే మొత్తం నీళ్లు కాదు, ఇది చెరువు కుంటలాగా అయితే కనిపిస్తూ ఉంది. మరి దీనివల్ల చాలా అయితే ఇబ్బందులు అవుతాయి, అందులో దోమలు సో అవన్నీ కూడా పెరిగి ఆరోగ్యానికి అయితే తీవ్ర సమస్యలు అయితే తీసుకొస్తాయి. మరి వీటికైతే అక్కడ డ్రైనేజీ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయాలి, అక్కడ ఉన్నా కానీ సక్రమంగా లేకపోవడం. సో ఈ సమస్యలన్నిటి వల్ల ఇంటి ముందే మొత్తం చెరువును అయితే తలపిస్తుంది అక్కడ కుంటలు. ఇక రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఎమ్మెల్యేకి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని వెంకటగిరి గ్రామం నుండి వెంకంపల్లి వెళ్లే దారి రైల్వే శాఖ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారి నిత్యం పరిసరాల గ్రామాల ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. మరి అక్కడ ఏవైతే రోడ్లు ఉంటాయో వాటిని అయితే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేకి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక జగదీశ్వర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అయితే చెప్తా ఉన్నారు. ఇక పట్టపగలు వెలుగుతున్న దీపాలు, మక్తల్లో వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు దీపాలు వెలగడంతో ప్రజలైతే అవాకవుతుండటం. మరి వాటిని బంద్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం కావచ్చు, మరి మార్నింగ్ డే పూట కూడా లైట్లు అయితే వెలుగుతున్నాయంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. వినియోగదారులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటాం, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా అయితే చెప్తా ఉన్నారు. మరి వినియోగదారులను గ్యాస్ ఏజెన్సీ యజమానులు కానీ సిబ్బంది కానీ ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా అయితే హెచ్చరిస్తున్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక చెప్పులు లైన్లో పెట్టి క్యూ కట్టిన అన్నదాతలు, యూరియా కోసం రోజంతా రైతన్నల పడిగాపులు, పిఏసిఎస్ వద్ద ఎదుట ఎరువుల కోసం పోటాపోటీ, తొక్కిసలాట, మంత్రి ఇలాకాలో కూడా తప్పని యూరియా తిప్పాలని చెప్పేసి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే కనిపిస్తూ ఉంది. మరి అక్కడే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇలాంటి వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు, చెప్పులు అయితే మరి వరుసగా పెట్టి కూర్చున్నారు. మరి ఇక్కడ లైన్ కట్టిరు, ఇక్కడ చెప్పులు పెట్టినారు. మరి చాలా అసలు యూరియా మరి ఎందుకు అందడం లేదు, ఉన్న టైంకి ఎందుకు ఇస్తలేరు అనేదే మరి ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నాం ప్రశ్నలు అని చెప్పొచ్చు.
ఇక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆందోళన చేస్తున్నారంట. చిట్యాల మండలంలోని రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అయితే గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన అయితే చేస్తున్నారంట. ఇంకా అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీనాథ్ చెప్తా ఉన్నారు. మరి నిడమనూరు మండలంలోని మారుతివారిగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 840లో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందండి. అక్కడ అయితే మట్టి అయితే తవ్వి మొత్తం అక్రమంగా తరలిస్తున్నారంట. ఇక రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టినవి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశం. మరి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న డ్రైనేజీ, ప్రధాన రహదారులు, పాఠశాలలు, భవనాలు, ఆసుపత్రి భవనాలు, మంచినీటి సరఫరా, పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు అయితే అధికారులను అయితే ఆదేశించారంట. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే చెప్తా ఉన్నారు. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి, ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక నానో యూరియా వినియోగంపై రైతులకు ప్రయోజనం. నానో యూరియా వినియోగం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. నర్సంపేట మండలంలో గురుజాల గ్రామంలో గురువారం డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేసే ప్రదర్శన అవగాహన కార్యక్రమం అయితే అక్కడ జరిగిందంట. బతుకమ్మ గుట్టను సుందరంగా తీర్చిదిద్దాలి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాబా షేక్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. బతుకమ్మ గుట్టను మరి సుందరంగా తీర్చిదిద్దాలి, అక్కడ మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి గణేష్ సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ జరిగాయని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక గణనాథుడి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసినట్ట. గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నగరంలోని 46, 64 డివిజన్ మరి మణికొండ గ్రామంలో వినాయక మండపాలలో గణనాథులను అయితే దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే చేసిరంట అక్కడ. ఇక ఉమ్మడి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జిల్లాలో క్రీడా సదుపాయాలు కల్పించాలి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి ఇక నిమజ్జనం సజావుగా నిర్వహించాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. భద్రాచలం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. మరి నిజంగా అది నిమజ్జనం అయితే సజావుగా అన్ని అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్. నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు, శోభయాత్ర శాంతియుతంగా జరగాలి, బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక రాసగానిగుట్ట అటవీ ప్రాంతంలో పోడు ఘర్షణ, పత్తి పంటను పీకేసిన ఫారెస్ట్ అధికారులు, ఆగ్రహించిన పోడు రైతులు, పోలీసులను ఫిర్యాదు చేసిన బీట్ ఆఫీసర్ అంట. మరి ఏదైతే మరి పోడు భూములు ఉన్నాయో అక్కడ అయితే పత్తి పంటని వేస్తే మరి బీట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఫారెస్ట్ అధికారులు అదైతే పీకేసిరంట మొత్తం దాన్ని కూడా. మరి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు 15 రోజుల నుంచి విద్యుత్ లేక అంధకారం. ములకలపల్లి మండలంలో గిరిజనుల అవస్థలంట. మరి 15 రోజుల నుంచి అయితే అక్కడ కరెంటు లేదంట. మరి 15 రోజుల నుంచి కరెంటు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇక ఆదివాసీ ఎమ్మెల్యే వెంకటరావును విమర్శిస్తే సహించాం, లంబాడీలు అసలు ఎస్టీలే కాదు, బీఎస్పీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అయితే చెప్తా ఉన్నారు. మరి మండలంలోని కొయ్యూరు గ్రామంలో గురువారం బీఎస్పీ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ మాట్లాడుతూ లంబాడీలు అసలు ఎస్టీలే కాదని ఆదివాసీ ఎమ్మెల్యే వెంకటరావు విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి బీఎస్పీకి సంబంధించిన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అయితే అక్కడ హెచ్చరిస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. రైట్, ఇంకా ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.